క్రీస్తు స్వారూప్యంలోనికి రావడం అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు క్షణమైన తండ్రిని విడిచిపెట్టి ఉండలేదు. పరలోకమందున తండ్రి కూడా ఎల్లప్పుడూ తన పరలోకపు తండ్రికి ఇష్టమైన పనిని యేసుక్రీస్తు ప్రభులు వారు చేశారు కనుక ఆయన ఏమాత్రం ఒంటరిగా విడిచిపెట్టలేదు. యేసు లేకుండా తండ్రి లేడు, తండ్రి లేకుండా యేసు లేడు. ఇదేనండి ఆయన స్వారూప్యం. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. మరి ఈరోజు మనం యేసయ్య స్వారూప్యం అంటే మనం యేసుతో ఉన్నామా, మనం తండ్రితో ఉన్నామా? ఏది ఈ సంవత్సరం మన పాటలో ఏంటంటే మొదటి చరణం ఏంటి? చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని అనుచుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నావని. ఎందుకు ఆనందగానం చేసాం తెలుసండి? ఆనందగానం ఎందుకు చేస్తున్నాం తెలుసండి? చిరకాలము నాతో ఉంటావని క్షణమైనా వీడిపోలేదని, నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకం ఉన్నావని. ఆనందగానమునే పాడనా, ఆనందగానమునే పాడనా, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. ఏదైనా సంతోషము నీతోనే కలిగున్న అనుబంధం. సృజనాత్మకమైన నీ కృప చాలును, నే బ్రతికున్నది నీ కోసం. హల్లెలూయా. అర్థమైందండి పాట? మీకు అర్థమైంది కదండి? ఎందుకు నేను ఆనందగానం చేస్తున్నానంటే ఏంటండి, చిరకాలం నువ్వు నాతో ఉంటావని అన్నావు, క్షణమైన నన్ను విడిచి పోలేవని చెప్పావు, నీతో నన్ను చేర్చుకున్నావు, నీవు నేను అందరూ కలిసి తండ్రితో ఏకమై ఉన్నాము. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టి గట్టి గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఊరికే పాటను పాడుకుంటూ వెళ్తే మనకేం అర్థం కాదు. ఆ పాటలో ఉన్న లోతు, ఆ పాటలో ఉన్న ఎత్తు, అసలు అది రాసిన విధానం ఏంటి, దాన్ని మన లోతుగా గమనించినప్పుడు మనకు అర్థమవుతాయి. ప్రైజ్ ది లార్డ్. రెండో చరణం ఏంటి? జీవజలముగా నిలిచావని జలనిధిగా ఉన్న. మార్తక కష్టపడుతుంది, అందుకోసమే తీసుకుంటాను. ఆల్రెడీ నా దగ్గర ఉంది. పాప ఎక్క కష్టపడుతుంది, ఆమె కష్టానికి ఆల్రెడీ నా దగ్గర ఉంది. స్టార్ట్ చేస్తే ఆపనని నేను అనుకున్నాను. పాప మార్తక కష్టపడుతుంది కనుక. జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలో ఉన్నావని. చప్పట్లొద్దు. జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని. అందుకోసమే ఉత్సాహగానమునే పాడనా, ఉత్సాహగానమునే పాడనా, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. ఏదైనా చేసేందుకు ఇచ్చితివి నీ శక్తి. ఇది ఏ చాలును నా జీవితాంతం, నా కన్నీయు నీవే కదా. ఇలా చాలును, ఇలా నా కన్నీయు నీవే. హల్లెలూయా. జీవజలముగా నిలిచావని. మనలో ప్రభు ఎలా ఉన్నాడండి? జీవజలముగా. నన్ను విశ్వసించిన వాని కడుపుల నుండి ఏ నది అండి? జీవజల నది. అది పరిశుద్ధాత్మ నది. ప్రైజ్ ది లార్డ్. జలనిధిగా నాలో ఉన్నావు. జలం యొక్క నిధి ఆయనే మనలో ఉన్నాడు. జనులకు దీవెనగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహం పాష గారు ఎక్కడో కర్ణాటక ప్రాంతంలో ఓ సాధారణమైన స్థితిలో
ప్రైజ్ లార్డ్. ఒక సైకిల్ వేసుకొని కాలేజీకి వెళుతూ వస్తూ ఉండేవాడిని. ఒక సాధారణమైన స్థితిలో నేను, నా ఇల్లు, నా కుటుంబం, మా అమ్మ నాన్న, మా అక్క వాళ్ళు, మా తమ్ముళ్ళు, మా అన్నయ్యలు, మాదొక చిన్న కుటుంబం. ఆదివారం అయితే ఆరాధనకి వెళ్ళి ప్రార్థన చూసుకొని ఇంటికి రావడం, వారం అంతా కాలేజీకి వెళ్ళడం, అప్పుడప్పుడు ప్రార్థనకు వెళ్ళడం. ఒక చిన్న కుటుంబం. నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా నన్ను దేవుడు తీసుకొచ్చి జనులందరికీ దీవెనగా మార్చేశాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. జగతిలో సాక్షిగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి నా ప్రభు నా జీవితంలో చేసిన సాక్ష్యాల్ని జగతికి, ప్రపంచానికి చాటి చెప్పడానికి. నేను సాయంకాలం కూడా గుర్తు చేసుకున్నానండి. సూసైడ్ చేసుకోవడానికి చాలాసార్లు ట్రై చేశాను నేను. ఎందుకో మరి నాకు అప్పుడు ఒక 14-15 ఇయర్స్ ఉంటుంది అంతే. ఆ ఏజ్లో మరి ఏ స్పిరిటో నాకు తెలియదండి. చావును గురించిన కాంక్ష నన్ను వేధిస్తూ ఉంటే చావాలని పలు విధాలుగా ట్రై చేశాను. ప్రతిసారి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. రకరకాలుగా, ఒక విధంగా కాదండి. ట్రైన్ పట్టాల మీద పడి చనిపోవాలని ఒకసారి, కిరోసిన్ పోసుకొని తగలబెట్టేసుకోవాలని మరొకసారి, అన్ని ప్రయత్నిస్తూనే ఉన్నాను. మరి దేవుడు ఎందుకు తప్పించాడో నాకు అర్థం కాలేదు. దేవుడు ఎందుకు విడిపించాడో అర్థం కాలేదు. ఆ నిక్కా మూమెంట్లో ఇక తగలబెట్టుకోవాలనే సమయంలో ఎవరో ఒకరు రావడం, వెంటనే తిట్టి పిచ్చా నీకేమని అని చెప్పి ఆ తర్వాత తీసుకెళ్ళి నన్ను ఆ సమస్య నుండి బయటకు ఇట్లా నా 14-15 ఇయర్స్ నుండి ఏదో ఒక స్పిరిట్ నన్ను వెంటాడుతూనే ఉండేది. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తులోనికి వచ్చానో మరణం నుండి జీవానికి నా ప్రభు దాటించాడు. హల్లెలూయా. సో ఇది నా జీవితంలో ప్రభు చేసిన మేళ్ళు, నన్ను బ్రతికించిన ఉద్దేశం, ఆయన నన్ను బ్రతికించిన ఉద్దేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి. జగతిలో సాక్షిగా ప్రభు ఉంచాడు. అందుకోసమే నేను ఉత్సాహగానం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా నీ కొరకు చేసేందుకు. ఇప్పుడు దేవుడు మనకు శక్తి ఇవ్వకపోతే మనం ఏం చేయగలుగుతామండి? ప్రైజ్ ది లార్డ్. ఏమక్క, వాటర్ బాటిల్ తీసుకొని మనం నీళ్ళు తాగాలని మనకు ఎనర్జీ కావాల్సిందే కదా. ఒక వాటర్ బాటిల్ తీసుకొని మనం వాటర్ తాగాలని మనకు ఒంట్లో ఎనర్జీ ఉండాలి. అది లేకపోతే కాళ్ళు చేతులు చతికిలు పడి అట్లా వాలిపోతే ఎవరు మనకు నీళ్లు కూడా ఒకరు తాగించడానికి కావాలి. కనీసం దేవుడు మనకు శక్తి ఇవ్వకపోతే లేచి మన పని కూడా మనం చేసుకోలేం. అలాంటిది దేవుని పని చేయాలంటే దేవుడు శక్తితో మనం నింపాలి. పౌలు గారు అంటారు, నన్ను బలపరచు అనేందు నేను సమస్తము చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదియే చాలు ఈ జీవితానికి చాలు. నీ పని చేసే కృప నాకు ఇచ్చావు. ఇక ఈ ప్రపంచంలో, ఈ భూమిలో నాకు అన్నీ నీవే. హల్లెలూయా. ఇంకా 3వ చరణం. మధురం కాదా నీ నామ ధ్యానం, మరపు రానిది నీ ప్రేమ మధురం. మేలు చేయించు నీవు నన్ను నడిపించిన విధానం. ప్రభు మనకు మేలు చేస్తూనే నడిపిస్తూ వచ్చాడు. క్షేమముగా ఈ లోకంలో మన పయనం, క్షేమంగా మనం ప్రయాణాలు చేస్తున్నాం. సో అందుకొరకు నేను స్తోత్ర గీతమును పాడతాను. నిజమైన అనురాగాన్ని చూపించావు. అబద్ధమైన ప్రేమ లోకంలో ఎన్నో ఉన్నాయి. అబద్ధాలు, మోసాలు, ఫేక్ లవ్ ఏంటండి, ఫేక్ ప్రేమలో మోసాలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. కనబడేది ఒకటి ఏంటండి, ప్రవర్తించేది ఇంకొకటి. ఫేక్ అనమాట, ప్రేమ ఉన్నట్లు. కొంతమందిని చూస్తుంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. అందరూ చూస్తున్నప్పుడు హాయ్ హలో అని హగ్ చేసుకోవడం, ఏంటండి ముద్దు పెట్టుకోవడం, ఫేక్ అనమాట. ప్రైజ్ ది లార్డ్. కానీ మనసులో వేరుగా ఉంటుంది. అయితే యేసయ్య మనకు నిజమైన అనురాగాన్ని చూపించాడు. అంటే స్థిరమైన అనుబంధం. ఈ రోజుతో పోయేది కాదు ఈ బంధం. యేసుతో మనకున్న బంధం ఈరోజు తెగిపోయేది కాదండి. జీవితాంతం ఆయనతో మనకు ఒక స్థిరమైన అనుబంధాన్ని దేవుడు దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. నిజమైన అనురాగం, ఓ స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. ఏదైనా నీ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. నేను రెచ్చిపోయినానుకో ఇంకో గంట పాడతా. కనుక నేను రెచ్చిపోకుండా ఉంటేనే మంచిది అనుకుంటున్నాను. ఇంకో గంట పాడతాను, టైం అయిపోతుంది కనుక ఇంకెప్పుడైనా వివరిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆమెను చెప్పండి గట్టిగా. నేను ఒంటరిగా ఉండక, నేను ఒక్కడనై ఉండక తండ్రితో కూడా ఉన్నాను. మనం ఎవరితో ఉన్నామండి?
యేసయ్య మనం అందరు కలిసి ఎవరితో ఏకమై ఉండాలి? తండ్రితో ఏకమై ఉండాలి. యేసుప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. నేనే నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ద్రాక్షావల్లి లేకపోతే ప్రియులరా, ఇప్పుడు ఫలాలు దేంట్లో వస్తాయి? తీగలోనే వస్తుంది. ఆ తీగలోనే ఫలాలు వస్తాయి. కానీ ద్రాక్ష చెట్టుతో సంబంధం లేకపోతే ఫలాలు దీనిలోనే వచ్చినా, ఇది చెట్టుతో ఏకమై ఉండకపోతే దీంట్లో ఫలాలు ఉండదు. అందుకొరకు ఎవ్వరు వింటున్నారా నాన్న? ఎవ్వరు దేని విషయంలో అతిశయించొద్దు. చెట్టుతో మనం ఏకమై ఉంటేనే ఫలిస్తాం. నేను ప్రసంగం చేసినా, నేను పాటే పాడినా, నేను దేవుని మాటలే ప్రకటించిన, నేను ఈరోజు ఒక ఫలభరితమైన లైఫ్ని లీడ్ చేస్తున్నా, నేను యేసుతో లేకపోతే దేనికి పనికి రాకుండా పోతాను. నాకేదో వచ్చు, నాకు అన్నీ వచ్చు అని నేను అనుకుంటే అది అవివేకం. నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు అని నేను అనుకుంటే నాకు మించిన మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడని అర్థం. ప్రియులరా, చెట్టు ఫలిస్తుంది. ఆ చెట్ల నుండే పుష్పాలు కావచ్చు, ఫలాలు కావచ్చు, ద్రాక్షాలు కావచ్చు రావచ్చు. కానీ ఎక్కడి నుండి వస్తుంది అది? ఆ తీగలు ఫలించడానికి కారణాలు ఏంటంటే, ఆ తీగలన్నీ కూడా ఎవరితో కలిసి ఉండాలండి? చెట్టుతో కలిసి ఉండాలి. చెట్టులో నుండి దాన్ని తొలగించి పక్కన పెట్టి చూడండి, దేనికి పనికిరాదు. నేను అదే గుర్తిస్తానండి. నేను ఈరోజు ప్రభువులో ఉన్నాను, కానీ నేను ఇలా ప్రభు కోసం వాడబడుతున్నాను. దేవునికి కృపగా నేను దూరం అయిపోతే నేను దేనికి పనికిరాను, ఇది నిశ్చయం. ఒక్క రూపాయి కూడా నేను పనికిరాను దేవునికి దూరం అయిపోతే. ఈరోజు మీరందరూ ఎంత శ్రద్ధగా, ఎంత చక్కగా పగలంతా ఆరాధనకు వచ్చి ఉంటారు, మధ్యాహ్నం మాంసాహారం తినే ఉంటారు. మామూలుగా మాంసాహారాలు తింటే మత్తుగా ఉండాలి, కానీ మీరు మత్తుగా లేకుండా ఇంత చురుకుగా, హుషారుగా మీ ప్రతి కళ్ళు నన్నే చూస్తున్నాయి. ఆసక్తిగా నా నోటి నుండి వచ్చే మాటల కోసం మీ చెవులన్నీ కూడా అలాగే శ్రద్ధగా నా మాటలు వింటున్నారు అంటే దీనికి కారణం నా గొప్పతనం కానే కాదండి. నా గొప్పతనం కానే కాదు. నేను తండ్రితో ఏకమై ఉన్నాను గనక, నేను క్రీస్తులో నిలిచి ఉన్నాను గనక, ద్రాక్షావళిలో ఉన్నాను గనక నేను ఫలిస్తున్నాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కనుక ప్రభు అన్నాడు, నేను ఒంటరిగా లేను, నేను ఒక్కడనై ఉండక సాక్షాత్తు దేవుని కుమారుడైన ఆయన ఈ భూమి మీద సంచరిస్తున్న దినాల్లో నేను ఒక్కడై ఉంటాను, నా ఇష్టం, నాకు నచ్చినట్లు ఉంటాను అని అనలేదండి. ఆయన తండ్రితో ఏకమై ఉన్నాడు. మరి ఆయన స్వారూప్యంలోనికి రావాలంటే కూడా మనం కూడా ప్రభుతో కలిసి ఉండాలి. తన 12వ ఏట యేసు ప్రభు అంటాడు, నా తండ్రి పని మీద ఉండవాలని మీకు తెలియదా? ఆమెను చెప్పడం గట్టిగా. బాబు, యేసు బాబు, ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు? ఏం చేస్తున్నావు? ఇక్కడేం చేస్తున్నావు అంటే, నేను నా తండ్రి పని మీద ఉండవాలని మీకు తెలియదా? ఏది 12 సంవత్సరాలు, తనకు 12వ ఏట వచ్చేటప్పటికి 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన గుర్తించాడు, నేను తండ్రి పని మీద ఉండాలి, నేను వచ్చింది ఆ పని కోసం. ఈరోజు మనం ఏ పని మీద ఉన్నామండి? మనం ఏ పని మీద ఉంటున్నాం? నేను సేవ ఏ పని మీద చేస్తున్నాను? మీరు దేవుని మందిరానికి ఏ పని మీద వస్తున్నారు? నేను తండ్రి పని మీద ఉన్నానా, లేకపోతే సంపాదించుకునే పనిలో ఉన్నానా? పేరు సంపాదన కోసం కొందరు, పేరు ప్రఖ్యాతుల కోసం కొందరు, ఇంకేదో లాభాన్ని ఆశించి మనం ప్రభు సన్నిధికి వస్తున్నామా? ప్రైజ్ ది లార్డ్. తండ్రితో ఏకమై ఉండడం అనేది అంత తేలికైన పని ఏం కాదు. చాలామంది రొట్టెల కోసం వచ్చారు, రొట్టెలు తినేసి వెళ్ళిపోయారు. కానీ యేసుక్రీస్తుతో పాటు ఉండడం అనేది అదొక పోరాడాలి. లోకంలో మీకు శ్రమ కలుగునని ప్రభు చెప్పారు. శ్రమలైన, బాధైన, కరువైన, కష్టమైన మేము మీతోనే ఉంటాము. భోంచేసిన వాళ్ళందరూ కూడా శుభ్రంగా నోరు కడుక్కొని, చేతులు కడుక్కొని వెళ్ళిపోయారు. కానీ యేసుతో ఉన్న వాళ్ళకి శ్రమలు వచ్చిన, పోరాటాలు వచ్చిన, క్షణమైన నిన్ను విడిచి నేను పోను ప్రభు అని మనం తీర్మానం చేయాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. అదే క్రీస్తు స్వారూప్యం. అదే ఆయన స్వారూప్యంలో మారాలంటే తండ్రితో ఏకమై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఏకమై ఉండాలి. ఆ ఐక్యతను కాపాడుకోవాలి. ఎల్లప్పుడూ ఆయన పని మీద ఉండాలి. కొంతమంది దేవుని పేరు చెప్పుకొని వాళ్ళ సొంత పనులు, ఏంటంటే పేరే దేవుని పని, కానీ దాని వెనకాల వాళ్ళ స్వార్థపూరితమైన పనులు, వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ సొంత పనుల కోసం. తండ్రి పని మీద ఉండవలసిన వాడు తండ్రి పని మీద ఉండు. తండ్రి పని కోసం నువ్వు నిర్ణయించబడ్డావు, ఆ పని మీద ఉండు.
ఒకప్పుడు తండ్రి పని అని అడుగుపెట్టిన నీవు తండ్రి పనిలోనే ఉంటున్నావా, లేకపోతే డైవర్ట్ అయిపోయావా? మీరు చూడండి, రైల్వే స్టేషన్లో మనం చూస్తే పట్టాలు మనం చూస్తాం. ట్రైన్ బయలుదేరేటప్పుడు గుంటూరు స్టేషన్ నుండి బయలుదేరుతుంది, అన్ని పట్టాలు ఒకలాగే కనబడుతుంది. ఆ ట్రైన్ ఎప్పుడు ఏంటంటే ఈ విజయవాడకి వెళ్ళవలసిన ట్రైను ఎటు చెన్నై వైపు వెళుతుందో మనం గుర్తుపట్టలేము. అన్ని పట్టాలన్నీ కలిసే ఉన్నట్టు ఉంటుందండి. సైలెంట్గా పక్కకి తప్పుకెళ్ళిపోతుంది. విజయవాడకు లేకపోతే వైజాగ్ వెళ్ళాల్సిన వాడివి నీవు చెన్నైకి వెళ్ళావు. అరే నేను వైజాగ్ వెళ్ళాల్సిన వాడిని చెన్నైకి ఎందుకు వచ్చి ఉంటే ఎప్పుడో నీవు ట్రాక్ అవుట్ అయిపోయావు. అందుకొరకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తండ్రితో ఏకమై ఉండాలి. ఆయన పని తప్ప ఇంకొక పని లేదు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా.